శ్రీ వరసిద్ధి వినాయక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆగస్టు 2న సిద్దిపేట వైశ్యభవన్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు బుస్సా విఠల్, ప్రధాన కార్యదర్శి దొంతుల శ్రీనివాసులు తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం 7:05 ప్రారంభమయ్యే పూజా కార్యక్రమం రాత్రి 9:20 వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక సంకష్టహర చతుర్థి అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి పెద్ది సాయికృష్ణ, శేఖర్ పాల్గొన్నారు. స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో 2వ తారీఖు కూడా కార్యక్రమం ఉంటుంది. కావున ఈ సంకష్టహార భక్తులు అందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేసే విధంగా మా యొక్క మాట. ప్రతి నెల సంకష్ట ఏ రోజు అవుతుందో ఆ రోజు ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినాము. అందరూ కూడా ఆహ్వానితులు. ఒక్క పొద్దు ఉన్న వారి కోసం కూడా దైవ సన్నిధిలో వంటలు నిష్ఠగా చేసి రాత్రికి 9:30 భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 7:15 పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 9:20 పూజా కార్యక్రమం ముగుస్తుంది. 9:30 భోజన కార్యక్రమం. సరే, అందరూ కూడా రావచ్చు, నిష్ఠగా ఉంటుంది. భక్తులందరూ ఆ విఘ్నేశ్వరులకు పాత్రలు కావాలని కోరుతున్నాము. వరసిద్ధి వినాయక సంకష్టహర చతుర్థి సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్షులు బుస్సా విఠల్, ప్రధాన కార్యదర్శి దొంతుల శ్రీనివాసులు